యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 26 నవంబర్లో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఇది మన టీఎల్ సన్నిధిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. 147వ సంకీర్తన 13వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ గుమ్మములను గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, నీ గుమ్మములను గడియలు బలపరిచి ఉన్నాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు మన గుమ్మములు. గృహంలోనికి, ఇంటిలోనికి ప్రవేశించాలి అంటే అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా, అది ఎలాంటి ఇల్లు అయినా కానీ, అది పూరిల్లైనా, అది భవనమైనా, అది బంగ్లా అయినా, అది ప్యాలెస్ అయినా కానీ, ప్రతిదానికి కూడా ఒక గుమ్మం ఉంటుంది. ఎవరైనా ఇంటిలోనికి ప్రవేశించాలంటే గుమ్మము ద్వారానే, గుమ్మములో నుంచే ఆ ఇంటిలోనికి ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది 2 విధాలుగా మనం ఆలోచించేయాలి. ఒకటి భౌతిక పరంగా, రెండవది ఆధ్యాత్మిక విశ్వాస జీవితం. భౌతికంగా మనం నిర్మించుకున్నటువంటి గృహాలు, ఆధ్యాత్మికమైన కోణంలో చూస్తే మన హృదయం ఒక గుమ్మం లాంటిది. మన హృదయాలు దేవుని ఎదుట మన గుమ్మం ఎలాగ తెరవబడుతుందో, మన హృదయ ద్వారం కూడా, మన హృదయ గుమ్మం కూడా మరి దేవుడు అందులో ప్రవేశించినట్లుగా తెరవబడాలి. ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నీ గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, గుమ్మానికి గడి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు గడి వేస్తారంటే, ఎవరైనా దొంగ కానీ, ఎవరైనా దోచుకున్నటువంటి హానికరమైనటువంటి వారి ఇంటిలో ప్రవేశించకుండా గడియ వేస్తారు. ఆ గడి వేస్తే అది ఇంకా లోపలికి వచ్చేటువంటి పరిస్థితి, శత్రువు అనేటువంటి, దొంగ అనేటువంటి, హానికరమైనటువంటి వాడు లోపలికి రాలేడు. అలాగే విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితానికి కూడా, విశ్వాసి యొక్క హృదయంలో అపవాదైనటువంటి వాడు ప్రవేశించకుండా, దుష్టుడైనటువంటి సాతానటువంటి వాడు జొరబడి రాకుండా దేవుడు మన గుమ్మములను, మన గడిని ఆయన బలపరిచి ఉన్నాడు, బలపరుచుతూ ఉన్నాడు ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఎప్పుడు దొరబడదామా, ఎప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడు పతనం చేద్దామా, ఎప్పుడు బలహీనపరుద్దామా అని చెప్పేసి నిరంతరం కూడా అపవాదైనటువంటి వాడు పొంచి చూస్తూ ఉన్నాడు. వాడు ప్రవేశించుకున్నటానికి దేవుడు మనకు గుమ్మములను, గడియలను బలపరుస్తూ ఉన్నాడు. మొదటి తలంపు. రెండవ తలంపు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన పిల్లల్ని ఎక్కడ ఆశీర్వదిస్తాడంటే, మన మధ్య, మన గృహంలో, మన కుటుంబంలో మనం చూస్తూ ఉండగా మన బిడ్డలు దేవుని చేత ఆశీర్వదించబడబోతున్నారు. దేవుని చేత ఆశీర్వాదకరంగా మన బిడ్డలు చేయబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడి ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే, అబ్రహామును బట్టి, అబ్రహాము కుటుంబంలో తన కుమారుడిని ఇస్సాకుని దేవుడు దీవించాడు. ఇస్సాకు తన బిడ్డలని, ఇస్సాకు ద్వారా మరి తన బిడ్డలైనటువంటి వారిని దేవుడు దీవించాడు. అలాగ బైబిల్ గ్రంథంలో, మరి పాత నిబంధన గ్రంథంలో ఎందరో భక్తులు మరి వారి బిడ్డల్ని, వారి పిల్లల్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు అనేటువంటిది జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా మనం కూడా చాలాసార్లు నిరుత్సాహపడుతుంటాం. కొందరు తల్లిదండ్రులు అయితే, మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోయిద్దో, మా బిడ్డలు ఏమైపోతారో, మా వల్ల మా ఇలాంటి పరిస్థితి బిడ్డలు వచ్చింది అని చెప్పేసి దిగులు పడుతూ, అధైర్యపడుతూ, ఆందోళన చెందుతూ ఉంటారు. దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డలు, నీ మధ్య, నీ కుటుంబంలో నీ బిడ్డలను దేవుడు ఆశ్రదించేవాడు, అభివృద్ధిపరిచేవాడు, వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబెట్టేటువంటి వారు దేవుడు. మనుషులు మాట తప్పుతారేమో,
అధికారులు ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి వారి మాటల్ని మర్చిపోతారేమో, వారు చెప్పినటువంటి ఆర్డర్స్ కూడా మార్చివేస్తారేమో. కానీ మన దేవుడు మాట తప్పనటువంటి వారు. ఆనాడు మన పితరులైనటువంటి వారికి ఏ విధంగా మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి తదుపరి తర్వాత కాలంలో ఏ రీతిగా మన పితరులందరి పక్షాన దేవుడు ఏ విధంగా వారిని ఆశీర్వదించాడు, వారి బిడ్డలను ఆశీర్వదించాడో మనల్ని కూడా అటు రీతిగా ఆశీర్వదించేవారు. ఆశీర్వదించడానికే దేవుడు మనల్ని ఇంకా భూమి మీద మన యొక్క మనుగడ అనేటువంటిది ముందుకు నడిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకెక్కువగా విశ్వాసంలో మరి నిరీక్షణతో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, దావీదు మహారాజు అయినటువంటి దావీదు యొక్క పిల్లల్లో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఎవరు? దావీదు యొక్క కుటుంబంలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి వారి పిల్లల్లో ఎవరు? వారి పేరును మరి మీరు ఆన్సర్ని మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మా గుమ్మములను మా గడిలను బలపరచు వారు మీరు నా ప్రభా. దేవా, భౌతిక పరంగా దొంగనైనా ప్రవేశించకుండా, దుష్టుడైనటువంటి వాడు మా హృదయంలోనికి జొరబడకుండా, మాకు కీడు హాని అయినటువంటిది మమ్మల్ని భ్రష్టులుగా మార్చకుండా నా తండ్రి, అయా మా గడియలను బలపరుస్తూ నా తండ్రి దేవా, మా గడియలను స్థిరపరిచేటువంటి శక్తిమంతుడై మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మా మధ్య మా పిల్లల్ని ఆస్వాదిస్తానని మీ లేఖనంలో సెలవిచ్చట్లుగా నా తండ్రి, మా పితరులు అయ్యా వారు వారి యొక్క బిడ్డలను వారి పిల్లల్ని ఏ రీతిగా మీరు ఆస్వాదించి అభివృద్ధిపరిచిన తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిపారు నా ప్రభా. ఈ ఉదయం టీఎల్సీ దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా మీరు ఆస్వాదించండి, అభివృద్ధిపరచండి, విస్తరింప చేసిన తండ్రి మీ కార్యాలకి అయ్యా మరి సాక్షులుగా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ దినం బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతల్లో మీరు వెన్నంటూ నడిపించి మీ కృపలో వారి దినంపు చేయమని నజరేయుడైనటువంటి యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక. ఆమేన్.